అండి అందరికీ. నా పేరు రాజేష్, వెంక్యూప్ సంవత్సరం నుంచి వచ్చాను. ఇప్పుడు సోలార్ ప్యానెల్స్ అంటే అందరికీ తెలుసు. మీ అందరికీ సోలార్ ప్యానెల్స్ ఎక్కడ పెడతాం? మనం ఇండ్ల మీద లేకుంటే కాలేజ్ స్థలాల్లో పెట్టుకుంటాం, ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తాం. కానీ ఈ వెంక్యూప్ సోలార్ ప్యానెల్స్ ఎలా ఉంటాయంటే మన పంట పొలాలలో కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే పంటకు ఇబ్బంది ఏమి ఉండదు. అదనంగా మనము ఎలక్ట్రిసిటీ విద్యుత్ ఉత్పత్తించి మన పైసలు చేసుకోవచ్చు వాటితో ద్వారా. ఇప్పుడు మనకు సోలార్ ప్యానెల్స్ అది వెంక్యూబీ ట్రెడిషనల్ మన బయట ప్యానెల్స్ ఇవన్నీ. ఇవి ఇప్పుడు పెట్టుకోవడం వల్ల మనకు ఆ నీడ ఉండడం వల్ల మొక్కలు పెరిగాయి. అందుకనే ప్లేస్ వస్తుంది. ఆ వెంక్యూ ప్యానెల్స్లో అయితే 70% ఎండ పడుతుంది, 20% నీడ ఉంటుంది. దానివల్ల పంటలకు ఏమి ఇబ్బంది ఉండదు. ఇది మన తెలంగాణ మన ప్రొఫెసర్ యూనివర్సిటీలో ఉంది హైదరాబాద్లో, ఎస్ఆర్టీసీలో ప్లాన్ పెట్టుంది. 2 సంవత్సరాల నుంచి అక్కడ పరిశోధనలు అవుతూనే ఉన్నాయి. 10 కిలోవాట్ అది ప్రాజెక్ట్. ఇట్లా పెట్టుకోవడం వల్ల మనకు 100% అగ్రికల్చర్ చేసుకోవచ్చు, 100% ఎలక్ట్రిసిటీ వస్తుంది, పంటలు 90% పంట దిగుబడి ఉంటుంది మనకు. నెక్స్ట్ వచ్చేసి చూడండి, మన ప్యానల్స్ పెట్టుకోవడం వల్ల అధిక నీడ ఉండదు. ఎండ ఎంత కావాలో, సూర్యకిరణం ఎంత కావాలో మొక్కలకు అంతే వస్తుంది. ఇబ్బంది ఏమి ఉండదు. ఖర్చు వచ్చేసి 1 మెగావాట్ పెట్టుకోవడానికి 5 ఎకరాలకు 4 కోట్ల దాకా అవుతుంది. అంటే ఇది ఇట్లా మన ఒక రైతు పెట్టుకోలేరు. ఎఫ్పిఓ ద్వారా పెట్టుకుంటే మన ఇట్లా సంస్థల ద్వారా పెట్టుకుంటే అయింది. కానీ అధిక ఇన్కమ్ ఎంత వస్తుంది? సంవత్సరానికి 50 లక్షల దాకా వస్తుంది ఒక మన ఎలక్ట్రిసిటీ ద్వారా. మరి మన పంటల పని మనం చేసుకోవచ్చు, దిగుబడి ఎలా వస్తుంది. ఇది అధిక ఇన్కమ్ ఉంటుంది మనకు. ఇది చూడండి, ఫస్ట్ వీడియో చూడండి. తర్వాత పంటలు బయట 6 బయటలో సోలార్ ప్యానల్స్ కింద 6 బయటకుండా సోలార్ ప్యానల్స్ కింద చేసిన పంటలకు ఏ తేడా లేదు. 2 సంవత్సరాల నుంచి ఎక్స్పెరిమెంట్స్ అయితేనే ఉన్నాయి. అది దిగుబడి అదేం 1%, 2% తేడా. చూడండి, మేము రబీ సీజన్లో క్యారెట్ 98% ఇచ్చింది, సేమ్ మన సోలార్ ప్యానల్స్ కింద కూడా అంత ఇచ్చింది. బీన్స్ మన చిక్కుడులో కూడా 96%, మన వేరుశనగ కూడా 90%, క్యాబేజ్లో 99%, బ్రోకలీలో 98%. ఇలా కూరగాయ పంటలు అన్నీ బాగానే వస్తున్నాయి రిజల్ట్స్ అన్ని. వరి వేసుకోవచ్చా? వరి వేసుకోవచ్చు, ఏ పంట అయినా వేసుకోవచ్చు. ఇప్పటి వరకు చేసిన పంటలు అయితే కూరగాయలు, మన వరి, మొక్కజొన్న వేసాం, పత్తి వేసాం. ఇంకోటి ఎండాకాలంలో ఆకుకూరలు బాగా వేస్తున్నాయి. ఎందుకంటే ఆకుకూరలకు ఏంటి మన నీడ బాగుండాలి, అప్పుడు మన దిగుబడి ఎక్కువ వస్తుంది. పాలకూరను తోటకూర బాగా వచ్చింది దిగుబడి. మనం అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది దిగుబడి. ఎందుకంటే సోలార్ ప్యానెల్స్ ద్వారా ఎండ తగ్గి ఉంది, నీరు ఉండడం వల్ల. వర్షాకాలంలో టమాటా, మొక్కజొన్న, పత్తి, మిరప, వంగ ఇవి 5 వేసుకున్నాం. అన్నిట్లలో కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు మన యూనివర్సిటీలో. అన్నిట్లో మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ కూడా బాగా అధిక వస్తుంది దిగుబడి. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఒకటే ల్యాండ్లో అది ఒకటే కాకుండా మనం ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకుంటే దిగుబడి బాగుంటుంది. మనకి ఎలక్ట్రిసిటీ ద్వారా కూడా దిగుబడి వస్తుంది. 365 రోజులు ఉంటాయి కదా మనకు. అలా 60 రోజులు తీసేసిన 300 రోజులు ఎలక్ట్రిసిటీ బాగానే వస్తుంది మనకు. చూస్తున్నాను, మంచిగా ఉంటుంది ఎలక్ట్రిసిటీ, ఏం తగ్గదు. అంటే మబ్బులు ఉన్న రోజు ఏం చేయలేం, కానీ దిగుబడి ఎండాకాలంలో బాగా వస్తాయి. మరి వర్షాకాలం చూసుకుంటే ఎండాకాలంలో అనుకున్న దానికంటే ఎక్కువ వస్తాయి ఎండలు బాగుండడం వల్ల. మళ్ళీ కెపాసిటీ వెంక్యూ ప్యానెల్స్, మా ప్యానెల్స్ బయట దొరికే సోలార్ ప్యానెల్స్ కంటే ఎక్కువ ఉంటుంది కెపాసిటీ జనరేషన్. ఇప్పుడు ఇది రైతులకి ఇమ్మీడియట్గా అందుబాటులో వచ్చే టెక్నాలజీ కాదండి. కానీ ఎందుకు తెచ్చామంటే అట్లీస్ట్ ఇలాంటివి వస్తున్నాయని ఒక ఊహ కోసం వస్తున్నాయి. రెండోది ఏంటంటే ఈ సోలార్ ఎనర్జీ ఎప్పుడూ అంటాం మన దేశంలో చాలా సోలార్ ఎనర్జీ ఉంది, ఫారెన్ లాగా మనకి అంత చల్లగా ఉంటుంది వాతావరణం, మంచి సౌరశక్తిని ఎట్లా మనం తీసుకోవాలి. ఎంతసేపు మనం బిల్డింగ్స్లో, కమర్షియల్ దీంట్లో ఉన్నాం. వ్యవసాయంలో వేస్ట్ భూములు ఉన్నాయి చాలా. నిన్న మేము వరంగల్ వెళ్తే ఒక్కొక్క రైతులు అయితే వెంటనే ఎలా పెట్టాలి ఏంటని అడిగారు. ఎందుకంటే అక్కడ పరిస్థితులకు, అక్కడ వాతావరణానికి వాళ్ళకి వేస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఎలా మేనేజ్ చేయాలని. అఫ్కోర్స్ ఇలాంటివి ఫ్యూచర్లో గవర్నమెంట్ సబ్సిడీ స్కీమ్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ ఊహ కోసం మీకు చెప్పడానికి తీసుకొచ్చాం. ఎఫ్పిఓ లెవెల్లో ఆలోచించవచ్చు, వేస్ట్ ల్యాండ్ కోసం ఆలోచించవచ్చు. రేపు గవర్నమెంట్ ఏదైనా వాళ్ళ సబ్సిడీలో స్కీమ్లో మీకు ఒక స్పెసిఫిక్ స్కీమ్ ఉంది, కుసుమ్ స్కీమ్ అని ఉంది. ఆ కుసుమ్ స్కీమ్ కింద ఎవరైనా సోలార్ ప్యానల్స్ బిల్డింగ్ కోసం పెడితే ఉంది. అదే ఒక రైతు ఒక వేస్ట్ ల్యాండ్లోనో ఒక ఖాళీ భూములలో పెడితే ఎలాగా అనే ఒక ఆలోచన విధానం కోసం తీసుకొచ్చాం. కొన్ని మెసేజ్లు మీ ద్వారా వెళ్ళాలి పైకి.
సో అట్లా జస్ట్ ఐడియా కోసం టెక్నాలజీ వస్తున్నా అని జస్ట్ పనికొచ్చే టెక్నాలజీ కాబట్టి తెచ్చాం. వెంటనే మీరు కొంటారు కొనాలి అనే ఉద్దేశంతో కాదు, కానీ అట్లీస్ట్ ఇలాంటి ఐడియా మీకు ఉండాలి అనే ఉద్దేశం కోసం తీసుకొచ్చాం. అది రెండు ఆదాయాలు వస్తాయి. రెండో అది కాదు, అది మన గ్రిడ్ కనెక్ట్ చేస్తే గ్రిడ్ వాళ్ళే కొంటారండి. ఇప్పుడు వాళ్ళు కూడా కరెంట్ అంతా సప్లై చేయాలి కదా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళే వచ్చేస్తారు. అవునా సార్, నేను ఆ పాయింట్ పక్కన తీస్తే ఇప్పుడు ప్రస్తుతానికి ఇలాంటి ఊహలో ఉండాలి ఇలాంటివి వస్తున్నాయి. ఇవాళ కాకపోతే 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అట్లా అంటున్నాను. మీరు దృష్టిలో పెట్టుకోండి అంతే. అట్లా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.